అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనకు ప్రధాన అంశం గురించి మాట్లాడదాం. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎందుకంటే మీరు ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు జాబ్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రధాన వార్త ఏంటంటే 2280 టెంపరరీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లోని 2280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 1654 గెస్ట్, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైము, 78 అవుట్సోర్సింగ్, 3 మినిమం టైం స్కేల్ లెక్చరర్ల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మార్చి 31 వరకు కాలేజీలో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ నియామకాలను చేపట్టనుంది. ముఖ్యంగా ఇది ఈ టెంపరరీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనేది ప్రధానంగా ఎవరైతే ఇంతకుముందుకు ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా వాళ్ళకు అక్కడే ఒకవేళ వాళ్ళు డిస్టర్బ్ అయినా కూడా వాళ్ళకి అక్కడే ఉంచేసి వాళ్ళకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఇంకా ఖాళీలు ఎక్కడైతే ఉంటే ఆ ఖాళీల విషయంలో కూడా మళ్ళీ తీసుకోవాలన్నటువంటి ప్రతిపాదన అనేది దీనిలో మనము చూడొచ్చు. అదేవిధంగా కొత్తగా ఉన్నటువంటి ఖాళీలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి పాతగా ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు కొత్త రెగ్యులర్ వచ్చినా కూడా వారిని అక్కడే అంటే ఇంకా అదనంగా వాళ్ళు అక్కడే పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళు అక్కడే ఉంచేటువంటి అవకాశం ఉంది. మనకు దీనినటువంటి ఈ నివేదిక ప్రకారం, ఈ యొక్క వార్తా కథన ప్రకారం మనకేమర్థమవుతుందంటే ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఈ అభ్యర్థులు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా, ఎందుకంటే ఇది అకాడమిక్ ఇయర్ మధ్యలో కాబట్టి ఇప్పుడు జూనియర్ లెక్చరర్ మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ అలానే కంటిన్యూ చేస్తారు. ఈ సంవత్సరం అంటే 2025 వరకు మాత్రం కంపల్సరీగా వీళ్ళని కంటిన్యూ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇది జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది జూనియర్ కాలేజీలోని 2208 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానిలో భాగంగా 1654 గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నాయి, 449 కాంట్రాక్ట్ ఉన్నాయి, 96 పార్ట్ టైం ఉన్నాయి, 78 అవుట్సోర్సింగ్ ఉన్నాయి, 3 మినిమం మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ ఉన్నారు. వీళ్ళందరూ సంబంధించినటువంటి భర్తీ అనేది మామూలుగా ఎలాంటి అంటే వీరికి 2025 మార్చి 31 వరకు కాలేజీలో బోధించాలి. అంటే మార్చి 31 వరకు లాస్ట్ వరకు వాళ్ళకు బోధించేందుకు గవర్నమెంట్ అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. ఇది మన ఉన్నటువంటి టెంపరరీ పనిచేసేటువంటి ఉద్యోగుల గురించి ప్రధాన అంశం గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేది దీనికి సంబంధించిన ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.